ఈ స్ట్రాంగ్ హోల్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అంటే బై ద లైస్ ఆఫ్ ద డీమన్స్. ఇట్ స్టార్ట్స్ విత్ వన్ లై ఆర్ అ థాట్ ఇన్ ద మైండ్, అండ్ ద సెకండ్ ఇస్ by the words of the people, especially ungodly people who don't believe the word of God. వాళ్ళు మాట్లాడిన మాటలు మన పైన చాలా పనిచేస్తుంటాయి అండ్ మనం ఈజీగా నమ్మేస్తాం కూడా. సో ఈ స్ట్రాంగ్ హోల్స్ చాలా నిజమైనవి, దే ఆర్ రియల్ ఇన్ అవర్ లైఫ్. మనం చాలా నెగ్లెక్ట్ చేస్తాము. స్ట్రాంగ్ హోల్స్ ఆర్ బ్యాటిల్ విత్ ద ఫ్లెష్ అంట. మన శరీరంతో పోరాడేదే ఈ స్ట్రాంగ్ హోల్డ్. ఇట్ విల్ చేంజ్ ద వే ఆఫ్ థింకింగ్. ఒక్క అబద్ధం వచ్చేసి ఏం చేస్తుందంటే మనం వే ఆఫ్ థింకింగ్నే మార్చేస్తుంది. దిస్ స్ట్రాంగ్ హోల్డ్ ఇస్ అ హౌస్ ఆఫ్ లేయర్స్ అంట. ఒక అబద్ధం మీద అబద్ధం, అబద్ధం మీద అబద్ధం వల్ల ఒక టవర్ లాగా ఫామ్ అయిపోతుంది. టవర్ లాగా ఫామ్ అయిపోయి చాలా తలనొప్పి కూడా మనకి వచ్చేస్తుంది. అదే ఒక థాట్ మీద, ఎందుకు నాకు ఇలా జరిగింది, నాకు ఎందుకు ఇలా ఉంది, నాతో ఎందుకు ఎవరు ఉండరు, వై 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 అనుకుంటా ఈ థాట్స్ వల్ల ఒక టార్మెంట్ అనేది బ్రెయిన్లో నడుస్తుంటుంది అన్నమాట. ఆ టార్మెంట్ వల్ల మనం ఏ పని కూడా చేయలేము అండ్ వీ కెనాట్ రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్ ఆర్ ఫ్రమ్ పీపుల్ ఆర్ ఫ్రమ్